ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇది. భూస్వామ్య రాజ్యాన్ని కూల్చినాక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఆవిర్భవించిన తర్వాత కేవీ రంగారెడ్డి అనే ఒక ఉప ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఎట్లా పెడతారు? ఒప్పుకోం. సమస్య లేదు. ఎవరిని పెడతాం? ఒకడేమో సమతామూర్తి అని పెట్టినాడు విగ్రహం, విమానంలో పోయేవాడికి కనపడాలట. రెడ్ల భూస్వాముల మీద యుద్ధం చేసిన, రెడ్డి భూస్వాముల మీద యుద్ధానికి కాలు తువ్విన పండగ సాయన్న పేరుతో రంగారెడ్డి జిల్లా పెడతాం. ఇది మా ఆత్మగౌరవం. ఇది 1000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. మాకు మనసులో బలాన్ని ఇచ్చేది లక్షల కోట్లతో సమానం. అలెగ్జాండర్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ 1000 కోట్లు వజ్రాలు పట్టుకొని బయలుదేరలే, ధైర్యాన్ని పట్టుకొని బయలుదేరి. మాకు కావాలి ఇప్పుడు ధైర్యం, మాకు కావాలి ధైర్యం, మాకు కావాలి సంకల్పం, మాకు కావాలి రాజ్యాంగ ఆయుధాలు. అందుకనే ఒక్క పైసా లేకుండా రేవంత్ రెడ్డి రావాలా, ఒక్క పైసా లేకుండా కేటీఆర్ రావాలా, ఒక్క పైసా లేకుండా విశారదన్ బయలుదేరుతాడు. మీ గొంతులు పట్టుకొని ఎన్నికల్లో యుద్ధం చేస్తా. ఎవడన్నా ఆ స్టేట్మెంట్ ని ప్రపంచ మీడియా కూర్చోండి, ఎవరు పైసా లేకుండా రాండి, నేను పావల లేకుండా వస్తా. మట్ల గడిపిస్తా మీ ఇద్దరిని, మట్ల. ఎందుకంటే నాకు పండగ సాయనగా ఏం ధైర్యం. ఒకరికి లక్షల ఎకరాల భూస్వామి, ఒక భూస్వామి పేరు మీద జిల్లా, అదే జిల్లాలో తిండికి లేని వాడికి ఒక ఇంట్లో, ఒకరి దగ్గర 1,00,000 ఎకరాల భూమి ఉన్నప్పుడు, ఆ గ్రామంలో ఒకరి ఇంట్లో తిండి లేనప్పుడు, ఆకలి 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 ఆకలికి ఉండే బాధ మీకేం తెలుసు? ఆకలి మీద రిక్షా దొక్కడు, ఆకలి మీద భుజం మీద ఒంటి మీద టన్నుల కొద్ది బరువులు మోయటం తిండి కోసం. అయినా తిండి దొరకలేదు, అయినా అన్నం దొరకలేదు, అయినా పండగ రోజు ఒక్క మెతుకు దొరకని లక్షల మంది కటిక పేదల ఇళ్లలో తిండి లేదని పండగ రోజు కూడా పస్తులుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీల దుఃఖాన్ని చూసి ఏడ్చి ఏడ్చి పండగ సాయన్న యుద్ధం చేసి మనకి పండగ చేసిండు ఇళ్లల్లా. ఇప్పుడు ఎవరి పేరు పెట్టాలి? కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ కులమానంతో భూస్వామి పేరు పెట్టాలనా జిల్లాకి? అందరి ఇళ్లలో అన్నం పెట్టి పండగ చేసిన వీరుడైన పండగ సాయన్న పేరు పెట్టాలా?